హాయ్ అండి. తినే కొద్దీ తినాలనిపించే రొయ్యల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాము. కేజీ రొయ్యల్ని పై పొట్టు వలిచేస్తే అర కేజీ వరకు అవుతాయి. ఉప్పు వేసి బాగా కడిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి, అంటే ఫ్రై చేయడానికి. ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా బాగా వాటర్ వచ్చేస్తాయండి. ఈ వాటర్ ఎవాపరేట్ అవడానికి చాలా టైం పట్టేస్తుంది. రొయ్యలు బాగా ఉడికిపోతాయి కాబట్టి ఈ లోపలనే బయటికి తీసేసి ఆ వాటర్ మాత్రం వేస్ట్ చేయకూడదు. వీటిని పక్కన పెట్టుకుని ఇంకొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పక్కకు తీసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేట్టు కలిపేసుకొని కర్రీకి సరిపడగా కారము, గరం మసాలా పొడి, కావలిస్తే ఉప్పు కూడా వేసుకోవాలి. రొయ్యలు వేయించి పెట్టుకున్న స్టాక్ ఉంది కదా, ఆ స్టాక్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి దగ్గరకు ఉడికించామంటే చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో కానీ చపాతీ, రోటీ దేనికైనా టేస్ట్ అయితే అదిరిపోద్ది.